ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ టైంలోనే మొత్తం చెప్పేస్తాను. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దాదాపు $10 బిలియన్ అంటే అక్షరాల 84,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒకే ఒక్క ప్రాజెక్ట్ అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్. కానీ ఈ భారీ విజయం వెనుక అసలు కథ ఏంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న క్రెడిట్ వార్‌లో నిజమెంత? ఒక ప్రభుత్వం పునాది వేస్తే మరో ప్రభుత్వం వచ్చి రిబ్బన్ కట్ చేసిందా? లేక అసలు ఈ ప్రాజెక్టు రావడానికి దశాబ్ద కాలపు కృషి ఉందా? ఇప్పుడు రాజకీయ రంగులకు అతీతంగా కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు నిజాన్ని మాట్లాడుకుందాం. ముందుగా అసలు గ్రీన్ అమ్మోనియా అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పేస్తాను. సాధారణంగా అమ్మోనియాను తయారు చేయాలంటే బొగ్గు లేదా గ్యాస్ వాడతారు. దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది. కానీ గ్రీన్ అమ్మోనియా అంటే సూర్యరశ్మి, గాలి నుంచి వచ్చే విద్యుత్ను వాడుతూ నీటి నుంచి హైడ్రోజన్ను వేరు చేసి తయారు చేస్తారు. ఇందులో కాలుష్యం అనేది అయితే ఉండదు. సో రాబోయే రోజుల్లో విమానాలు నడవాలన్నా, ఓడలు నడవాలన్నా, ఎరువులు తయారు చేయాలన్నా ప్రపంచానికి ఇదే దిక్కు. సో అటువంటి భవిష్యత్తు ఇంధనానికి కాకినాడ ఇప్పుడు గ్లోబల్ హబ్గా మారింది. సో ఈ ప్రాజెక్టు టైం లైన్ మనం గమనిస్తే ఎవరి పాత్ర ఎంత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2026 జనవరి 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అంటే యంత్రాల బిగింపు పనులను ప్రారంభించారు. అయితే $10 బిలియన్ ప్రాజెక్ట్ అంటే అదేదో ఒక రాత్రిలో వచ్చేది కాదు. దీని వెనుక 3 ప్రధాన దశలున్నాయి. మొదటిది మౌలిక సదుపాయాలు. అంటే కాకినాడలో గతంలో ఉన్న నాగార్జున ఫెర్టిలైజర్స్ స్థలాన్ని, అక్కడి పోర్టు సౌకర్యాన్ని వాడుకుంటూ ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. అండ్ రెండవది కంపెనీల భాగస్వామ్యం. గ్రీన్కో గ్రూప్ కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇందులో మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ జేఐసి వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇవన్నీ ఒక రోజులో కుదిరే ఒప్పందాలు అయితే కాదు. ఇంకా మూడవది ప్రభుత్వ విధానాలు. నిజానికి 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ను విదేశీ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చే ప్రయత్నం అయితే జరిగింది. ఆ తర్వాత 2019 నుండి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని కీలక ఒప్పందాలు, ముఖ్యంగా గ్రీన్కో సంస్థతో కర్నూలు జిల్లా పిన్నపురంలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు వంటివి ముందుకు సాగాయి. అండ్ కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రాథమిక చర్చలు, అలాగే అనుమతులు ఈ కాలంలోనే ఒక కొలిక్కొచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను వేగంగా తీసుకురావడం, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించడంతో ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చింది. ఇక ఒక భారీ పరిశ్రమ స్థాపన అనేది ఒకరి హయాంలోనే జరగడం సాధ్యమా అంటే ఎవరైనా సరే చెప్పే సమాధానం కాదు అనే. ఒక ఐడియా రావడం దగ్గర నుంచి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, విదేశీ పెట్టుబడుల సమీకరణ, టెక్నాలజీ పార్ట్నర్లను వెతుక్కోవడం, చివరగా పనులు ప్రారంభించి ఉత్పత్తి మొదలు పెట్టడం, ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. దీనికి కనీసం 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుంది. కాకినాడ ప్రాజెక్టు విషయంలోనూ కూడా అదే జరిగింది. గత ప్రభుత్వం హయాంలో కొన్ని అడుగులు పడితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పరుగులు పెట్టించింది. సో ఏ ఒక్కరినో తక్కువ చేయడం లేదా ఒకరికే మొత్తం క్రెడిట్ ఇవ్వడం అనేది రాజకీయంగా సరైనదేమో కానీ ఆర్థికంగా అది సమిష్టి కృషి ఫలితం అన్నమాట. అండ్ ఇక ఈ ప్రాజెక్టు వల్ల సామాన్యుడికి వచ్చే లాభం ఏంటి అంటే సుమారు 8,000 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే కాకినాడ నుంచి జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఇంధనం ఎగుమతి కాబోతోంది. అంటే ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల లాజిస్టిక్స్, హోటల్ రంగము, రియల్ ఎస్టేట్ ఇలా అన్నింటా కూడా వృద్ధి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఏపీ ఆర్థిక వ్యవస్థను మార్చే ఒక గేమ్ చేంజర్ అన్నమాట. అండ్ ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే 2027 నాటికి మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ 2030 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల అమ్మోనియాను ఉత్పత్తి చేసేలా పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు స్వయంగా ఈ ప్రాజెక్టు వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపింది. చివరిగా మనం ఆలోచించాల్సింది ఒకటే, క్రెడిట్ ఎవరిది అనే చర్చ కంటే ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారబోతోంది అన్నదే ముఖ్యం. రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ వ్యవస్థలు బలంగా ఉన్నప్పుడే ఇలాంటి మెగా ప్రాజెక్టులు సాధ్యమవుతాయి. కాకినాడ తీరంలో మొదలైన ఈ గ్రీన్ విప్లవం ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తుంది అనడంలో సందేహం అయితే లేదు. సో అభివృద్ధికి కావాల్సింది విమర్శలు కాదు, విజన్. ఆ విజన్ ఏ ప్రభుత్వానిదైనా లాభపడేది మాత్రం సామాన్య ప్రజలే. సో ఈ గ్రీన్ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో కాకినాడ ముఖ చిత్రం ఎలా మారబోతుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.